పోశాల శ్రీనివాస్. 25 సంవత్సరాలుగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఇప్పటి వరకు 157 గ్రామాలలో 3 లక్షల పైచిలుకు ప్రజలందరికీ కూడా యోగాను అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో వైబ్రెంట్ అకాడమీ హనంకొండలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకొని అనునిత్యం యోగా సాధన చేయగలిగితే దీర్ఘకాలిక రుగ్మతలైన బీపీ, షుగర్, అల్సర్, అస్తమా, థైరాయిడ్ లాంటి రుగ్మతలు తొలగిపోతాయని తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థుల్లో కూడా జ్ఞాపక శక్తి, ధారణ శక్తి, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి స్థితి బాగుండాలంటే వారు కూడా ప్రతినిత్యం 30 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఈరోజు భారతదేశంలో జనించినటువంటి యోగా విశ్వవ్యాప్తమై యోగా చేస్తే ఆరోగ్యం లభిస్తుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సాధన చేయడం అనేటువంటిది భారతీయులందరిగా మనం గర్వించదగ్గ విషయం అని తెలియజేస్తూ, పాఠశాలలో కళాశాలలో కూడా పిల్లలకి జ్ఞాపక శక్తి ధ్యానంతో పెంపొందుతుంది కాబట్టి తప్పనిసరిగా పాఠ్యాంశంలో భాగంగా యోగ విద్యను కూడా చేయగలిగితే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు భారతదేశంలో పుట్టిన యోగా పతంజలి మహర్షి 4500 సంవత్సరాల క్రితం భారతీయులకు అందించినటువంటి యోగా ఇవాళ భారత ప్రధానమంత్రి మోడీ గారు తన యొక్క సత్సంకల్పంతో విశ్వ మానవాళి కూడా యోగా చేస్తూ ఆరోగ్యవంతమైనటువంటి నవ సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తుండటం భారతీయులందరిగా మనం గర్వించదగ్గ విషయం.